హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ సురేందర్. సో ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న చూస్తే మనకి ప్రధానంగా మేజర్ అప్డేట్ అయితే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తెలంగాణ రాజకీయాల్లో కొంచెం వేడి పుట్టిస్తుందని చెప్పొచ్చు. నిన్నే మనం మాట్లాడుకున్నాం, అనర్హత వేటు తీసుకుంటే ఎవరి మీద అనర్హత వేటు వేస్తే బై ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఏంది, అసలు ఇట్లా మారినోడిని డిస్క్వాలిఫై చేసేయాలి, లేకపోతే ఖర్చు అంతా ఆడే పెట్టుకోవాలి అని నిన్నే మనం మాట్లాడాం. ఏందో మనం మాట్లాడిన ఆల్రెడీ తెల్లారికల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. నిజంగా ఆదాబ్ న్యూస్ మరి కోట్లు కూడా ఫాలో అవుతున్నాయేమో. నిన్నే మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం, తెల్లారికల్లా మనకు రిజల్ట్ వచ్చింది. సరే చూద్దాం మరిన్ని వివరాలు, మరిన్ని అప్డేట్స్ ఇవాళ వార్తాపత్రికల మెయిన్ హెడ్లైన్స్లో చూద్దాం. సో ముందుగా ఆదాబ్ హైదరాబాద్లో భాగంగా ఆజ్కి బాత్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో తుఫాను జలప్రళయంలో ప్రజల పంట, ఆస్తి, ప్రాణ నష్టంతో బోరున వెలిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో బిజీగా ఉంది. ఓట్ల కోసం గల్లీ గల్లీ తిరిగిన పార్టీలు, నాయకులు కష్టకాలంలో కన్నెత్తి చూడటం లేదు. మాటల కందని విధ్వంసంలో సాయం చేసేది కొందరే. ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలకు అందించిన చందాల దందా ఎవడి బాగు కోసం. నేడు ఆపత్కాలంలో బాధితులపై కనికరం చూపని పార్టీల నాయకుల, కుబేరుల తీరు అమానవీయతకు నిదర్శనం. సేవ పేరుతో ఇన్నాళ్ళు పార్టీ నాయకులు ఎలగబెట్టింది శూన్యం. కష్టకాలంలో అయినా కనికరం చూపని వారు రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు అని మేధాజీ గారు పంపించారు. మంచి లైన్స్ పంపించారు. నిజంగా ప్రళయం, తుఫాను ప్రళయం పరిస్థితుల్లో కూడా రాజకీయ బురద నడుస్తుంది తప్ప అంతకు మించి ఇక్కడ ఏమి మనకి ప్రజలకు సేవ చేసేది కనపడతలేదు. మంచి లైన్స్ పంపించారు మేధాజీ గారు. సో ఇవాళ ప్రధాన వార్త 30 కోట్ల రుణమాఫీ. నేతలకు కాంగ్రెస్ గుడ్ న్యూస్. స్వయం సంఘాలకు ఏటా 2 చీరలు ఇస్తాం. విద్యార్థులకు హ్యాండ్లూమ్ కోర్సులు. తెలుగు అకాడమీలో అడ్మిషన్లు ప్రారంభం. ప్రతి నెల 2500 స్టైఫండ్. బయట రాష్ట్రాల్లోకి వెళ్లకుండా వెసులుబాటు. ఐఐహెచ్టికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈయన ఏమంటారంటే 30 కోట్లు రుణమాఫీ చేస్తా అంటున్నాడు. అయిపోయింది కదా రుణమాఫీ, 44 కోట్లు. మరి 30 ఏంటి చేస్తా అంటున్నారు. ఫస్ట్ 44,000 కోట్ల రుణమాఫీ అయిపోయింది. మనకి నిన్న మాట్లాడుకున్నాం, రైతు భరోసా అయిపోయింది, రైతు బీమా అయిపోయింది. ఇంకా నిన్న కేటీఆర్ ట్వీట్ చేశాడు, ఇంకో 20 డేస్లో వర్షాకాలం సీజన్ అయిపోతుంది, మరి రైతు భరోసా ఏది, రుణమాఫీ ఏదని ట్వీట్ చేశాడు. అదే అయిపోయింది. వరద నష్టం అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి. ఆయన చెప్పిన, అదే కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీలు, 13 హామీలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తది 30 కోట్లు ఇస్తామని చెప్తున్నాడు. ముందు పాత వాటి సంగతి చూడండి సార్. మీరు చెప్పిన 6 హామీలు, 13 గ్యారంటీలను ముందు అవి పూర్తి చేసి వాటికి ఇచ్చి కొత్త వాటిని చూడండి, అప్పుడు మాట్లాడుకుందాం. నిన్న అయితే విద్యార్థులకు హ్యాండ్లూమ్ కోర్సులు, స్వయం సంఘాలకి 2 చీరలు ఇస్తాం. హ్యాండ్లూమ్ కోర్సులు ఇవి బాగానే ఉన్నాయి, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు దాదాపు తగ్గిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. మనం చూస్తే ఎక్కడ చూసినా అయితే బీటెక్, లేకపోతే ఎంబీఏ, మెడిసిన్ అంటున్నారు. సరే మెడిసిన్ అందరు చేయలేకపోయినా బీటెక్ ఎంబీఏ కనపడుతుంది. కానీ ఒకప్పుడు ఉండే ఇట్లాంటి కోర్సెస్ లైక్ పాలిటెక్నిక్, తర్వాత ఇట్లా ఏపీఆర్జీ, ఇట్లా రకరకాలు ఉండేవి, ఐటీఐ ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయినాయి, కనపడుతుందా. సరే మళ్ళీ వాటికి ఏదో తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది, తెస్తే మంచి విషయమే. కొంతమంది కన్నా ఉపాధి దొరుకుతుంది, కొంతమంది అన్నా సెటిల్ అవుతారు, అంతవరకు మంచి విషయమే. కానీ ఇప్పుడు కొత్తగా ఇంకో వీళ్ళకి 30 కోట్లు రుణమాఫీ చేస్తా అంటున్నాడు నేతనులకు. మరి గత మాఫీలు ఏమైపోయినాయి, గతంలో చెప్పిన అన్ని ఏమైపోయినాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ ఆల్రెడీ అడుగున పడ్డది. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడట్లే, బీజేపీ మాట్లాడట్లే. బీజేపీ అనే పార్టీ లేదండి తెలంగాణలో. తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా బీజేపీ అనే పార్టీ సర్దేసుకుంది. దాదాపు దుకాణం క్లోజ్ అవ్వాలి. కేంద్రంలో అధికారంలోకి వచ్చారు కదా, ఇంకా వీళ్ళతో పనే ఉంది. ఎవరితో పని లేదు వాళ్ళకి. 5 ఏళ్ళు కాదు, మళ్ళీ 4.5 years అంతా అనుభవించిన తర్వాత ఇంకా ఎలక్షన్స్కి 6 నెలలు, సంవత్సరం ఉందనంగా వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అప్పుడు అంత తప్ప మళ్ళీ సారీ లేదండి. ఇప్పుడు ఇంకో 1 yearలో మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయిగా, అప్పుడు మళ్ళీ కనపడతారు బీజేపీలో. అప్పటిదాకా కనపడరు, వాళ్ళ సంగతి తీసేయండి. రుణమాఫీ అనేది మాత్రం నిజంగా పూర్తిగా మరుగున పడిపోయింది. ఒక రకంగా
ఖమ్మంలో వచ్చిన మున్నేరు వాగు రేవంత్ రెడ్డికి సహాయం చేసిందని చెప్పొచ్చు. అందులో కొట్టుకుపోయింది, వరదల్లో కొట్టుకుపోయింది. ఆయనకి వరదల్లో మంచి జరిగింది చెప్పాలంటే. ఈ విషయంపై ప్రతిపక్షాలు మాట్లాడకుండా మంచి జరిగింది. ఒకవేళ మనలాంటి వాళ్ళు మాట్లాడదామంటే ఆయన ఏమంటాడు, మీ ట్యూబ్ వాళ్ళు జర్నలిస్టులే కాదు అంటాడుగా, మీ ట్యూబ్ వాళ్ళు జర్నలిస్టే కాదు అంటాడుగా ఈయన. మరి ఏం చేస్తాం మనం, మనలాంటి వాళ్ళు మాట్లాడితే మీరు జర్నలిస్టులు కాదు అంటున్నారు. ఇంకెవరు మాడాలి, ఎవరు అడగాలి అన్ని? అలాగే ప్రతిపక్షాలు అడగటం ఆపేసి మనలాంటి వాళ్ళు అడగట్టే ఇట్లా అంటున్నాడు. అందుకని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. వాస్తవంగా నిన్న సోషల్ మీడియాలో అంతా ఏం ట్రోల్ అవుతుందంటే, ఇప్పుడు ఏది యూట్యూబ్ ఆట్యూబ్ అని చెప్పేసి ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే జర్నలిస్టులు, అలా పనిచేసేటోళ్ళే నిక్కార్సైన జర్నలిస్టులు అన్నాడు కదా. వీళ్ళు యూట్యూబ్ ఛానళ్ళలో కానీ యూట్యూబ్ పెట్టుకొని మాట్లాడే జర్నలిస్టులు కాదన్నాడు కదా. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే, వీళ్ళందరూ సీఎం రేవంత్ వార్తలు కానీ కాంగ్రెస్ పార్టీ వార్తలు కానీ బంద్ చేయాలి. నిన్న మనం అనుకున్నాం కదా, బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ సంబంధించిన వార్తలు మొత్తం యూట్యూబ్ మిత్రులు అందరూ సోషల్ మీడియా అందరూ బంద్ చేస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? అవును, ఏమైపోతాడు సార్? ఒక్కసారి ఇప్పుడు మనము మాట్లాడుకుంటే ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు 8:20 అవుతుంది అంటే ఎగ్జాక్ట్గా ఈరోజు మార్నింగ్ ఈ టైంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది చూసేది ఈ యూట్యూబ్ ఛానల్సే. అంటే ఇప్పుడు మార్నింగ్ న్యూస్ అని కొన్ని ఛానళ్ళు, అంటే కొంతమంది మిత్రులు అందరూ మార్నింగ్ న్యూస్ అంటూ వివిధ పత్రికల్లో వచ్చే వార్తలను విశ్లేషిస్తూ, అంటే ఏ పత్రిక అయినా సరే, అంటే పెద్ద పత్రికలతో పాటు అన్నిట్ల గురించి వివరిస్తూ దాని గురించి వార్త విశ్లేషిస్తారు మొత్తం. అంటే వాళ్ళు ఏం రాసిరు, అసలు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మీరు అన్నట్టు శాటిలైట్ ఛానల్స్ లాగా మెల్లగా ఇచ్చుకోవచ్చుగా వార్తలు. చిన్న వాళ్ళు చిన్న రూముల్లో పెట్టుకొని వేరే వాళ్ళ మోచేతి కింద బతకడం ఇష్టం లేక పెట్టుకొని చేస్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళని మీరేమో ఆ ట్యూబ్ యూట్యూబ్ అంటారు. పొద్దున 7 గంటల నుంచి మొదలెడితే 9 దాకా దాదాపు అందరూ చేస్తారు. 10 అవుతుంది. 7 గంటలకు పొద్దున 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ఈటీవీ న్యూస్ చూసేవాళ్ళు లేదు. టీవీ ముందు కూర్చొని టీవీ చూసేవాళ్ళు లేరు. అసలు ఇదంతా కాదు. 200 యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే మీ పరిస్థితి ఏంది? అంతే కదా. మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ మీరు ఫండింగ్ ఇస్తున్నారు? అది అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. ఆ పేర్లు మాత్రం ఎందుకు చెప్పిస్తారు కానీ, ఇప్పుడు చేసిన రుణమాఫీ అటే పోయింది, మిగతా హామీలు అటే పోయినాయి. ప్రతిపక్షాలను అడగనివట్ల. అడుగుతుంటేనేమో వాళ్ళు ఏం చేస్తున్నాడు, మీరు బీజేపీలో కలుగుతున్నారు, మీరు దాంట్లో కలుగుతున్నారు, దీంట్లో కలుగుతున్నారు అని చెప్పి వాళ్ళని అంటున్నాడు. మీడియా వాళ్ళు మనలాంటి వాళ్ళు అడిగితే అసలు మీరు జర్నలిస్టులే కాదు, మీరు మీడియానే కదా అంటారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కొనేసిండు. సార్ కూడా గతంలో పేపర్లో చేసి వచ్చాడు, ఒక పేపర్లో కంట్రిబ్యూటర్గా పనిచేశాడు సార్ కూడా గతంలో. అప్పుడు పనిచేసినప్పుడు, సార్ మీరు పనిచేసిన పేపర్ ఒక చిన్న బుజ్జి పత్రిక, అంత మాత్రాన్ని మీరు జర్నలిస్ట్ కాకుండా పోతారా? మీరు జర్నలిస్టే అని చెప్పుకునేవాళ్ళు కదా అప్పట్లో. చిన్నదా పెద్దదా, ఆ ఛానల్, శాటిలైట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, పార్టీలో ఎవరు కేకే ఆయన కూడా రిపోర్టర్ జర్నలిస్ట్ సామాజిక వర్గమే అంటున్నాడు, మీ సామాజిక వర్గం అని మాట్లాడుతున్నాడు. నిన్న హైలైట్ ఏంటంటే సార్, మీరు పెంచి పోషిస్తున్న ఒక ఛానల్కి చెందిన ఒక వ్యక్తి ఏమంటాడంటే, రేవంత్ రెడ్డి మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు ఒక వ్యక్తి. ఆ పేరు మేము చెప్పదలుచుకోలేదు. అంటే మీ మాటల్ని పట్టించుకొని అవసరం లేదు అంటే మీరు లైట్ అనా, లేకపోతే మీ మాటలు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదనే? మరికొంతమంది ఏమంటారంటే, అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక చిన్న అంటే యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ గురించి మాట్లాడిందంటే ఆయన స్థాయిని చాలా దిగజారిపోయిందని చెప్పి ఆయనే దిగజార్చుకుంటాడు. మళ్ళీ నేను ఆయనే అన్నాడు కదా, నాకు విలువ ఇవ్వకపోయినా పర్లా, నా కుర్చీకి విలువ ఇవ్వండి అని. ఎప్పుడైనా సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, మీరు రేవంత్ రెడ్డి గారు, విలువ అనేది కుర్చీని బట్టి ఉండదు సార్, మనిషిని బట్టి ఉంటుంది. అంతే. ఇప్పుడు మన ప్రవర్తన బట్టి ఉంటది. ఇప్పుడు మంచి పని చేస్తే వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా, వాళ్ళు బిల్డింగ్ లో ఉన్నా రోడ్డు మీద ఉన్నా, వాళ్ళని చూస్తే నమస్తే పెడతారు, గౌరవిస్తారు. అధికారం ఉంటేనే గౌరవం రాదు. ఎప్పుడైనా విషయం గుర్తుపెట్టుకోండి, మీకు కుర్చీని చూసి ఇచ్చే గౌరవం ఆ కుర్చీలో వినంత వరకే ఉంటది. కుర్చీ లేకుండా ఇచ్చే గౌరవంగా ఉంటది. ఉదాహరణకి మనం ఇప్పుడు నిన్న ఈయన కొండా లక్ష్మణ్, మన జయశంకర్ సార్, వీళ్ళందరూ అధికారంలో ఉన్నా లేకపోయినా, వాళ్ళేం ముఖ్యమంత్రులుగా చేయలేదు, వాళ్ళేమి మంత్రుల పదవులు పెట్టలేదు, అయినా మనం ఎందుకు వాళ్ళని తలుచుకుంటున్నాం ఇవాళకి? మంచి వ్యక్తులు కాబట్టి. సో కుర్చీని బట్టి విలువ రాదు సార్, మీరు చేసే పనులు బట్టి విలువ వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక నిన్న మరో ముఖ్యమైన వార్త మనం చూస్తే మాత్రం చాలా పెద్ద విషయంగా చెప్పొచ్చు. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి, ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు, 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశం, సుమోటోగా కేసు నమోదు చేస్తామని హెచ్చరిక. ఇది వచ్చిన కొన్ని గంటల్లోపే
శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరికపూడి. రాష్ట్ర అసెంబ్లీ కమిటీల ఏర్పాటు, స్పీకర్ నిర్ణయంపై హరీష్ రావు గరం. శాసనసభ మొత్తంగా 3 ఆర్థిక కమిటీల ఏర్పాటు, లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు జీవో విడుదల. పొద్దునేమో హైకోర్టు చర్యలు తీసుకోండి, 4 వారాల్లోపు మీరు చర్యలు తీసుకోకపోతే మేము తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చాలా ఘాటుగా హైకోర్టు స్పందించింది. సీన్ కట్ చేస్తే సాయంత్రానికి మళ్ళీ వీళ్ళని పిఎస్సీలుగా ఎన్నుకున్నారు. దీని గురించి ఒకసారి వీళ్ళు రాశారు చూడండి. నమస్తే తెలంగాణలో పిటిషన్లు వెంటనే స్పీకర్ ముందు ఉంచాలి, వాటిపై విచారణకు షెడ్యూల్ రూపొందించాలి, వివరాల నివేదికను రిజిస్టర్ నివేదించాలి, లేదంటే మేమే సుమోటోగా విచారణ జరిపి తీర్పిస్తాం. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఆ 5 ఏళ్లు కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో హైకోర్టు కీలక తీర్పు, అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం, బీఆర్ఎస్ నేతలు కౌశిక్ వివేకానంద పిటిషన్లపై తీర్పు. ఇది జరిగిన కాసేపటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిఎస్సీ చైర్మన్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ నామినేట్ చేయకపోయినా అరికపూడి గాంధీ నియామకం. చరిత్రలో తొలిసారి అధికార పార్టీ వ్యక్తికి పిఎస్సీ చైర్మన్. అంటే ఇక వీళ్ళు కోర్టు డెసిషన్లకి ఏం గౌరవం ఇస్తున్నట్టు? కోర్టుని అసలు వీళ్ళు పట్టించుకున్నట్టేగా. కోర్టు చెప్పింది కొన్ని గంటలు అవుతుంది అంతే, కొన్ని గంటల్లో వాళ్ళపైన అనర్హత వేటేస్తామని చెప్పినా కూడా మీరు మళ్ళీ వెంటనే పోనీ తెల్లారో లేకపోతే కోర్టులో కేసు వచ్చిన తర్వాత ఇంకేదో అయితే బాగుంటుంది. కానీ మీరు సాయంత్రానికే మళ్ళీ ఈ డెసిషన్ తీసుకోవటం మాత్రం చాలా తప్పు. అసలు కోర్టుల మీద వీళ్ళకి గౌరవం ఉందా? మొన్నటికి మొన్న కవితకి బెయిల్ వచ్చినప్పుడు ఒక వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు ఇంకో వ్యాఖ్యలు చేశారు. అసలు వీళ్ళకి కోర్టులపై ఉన్న గౌరవం ఏంటి? ఒక పక్క వాళ్ళ మీద చెప్తుంటే ఇంకో పక్క నువ్వు మళ్ళీ అదే అది దారుణం. ఇప్పుడు గతంలో వీళ్ళు ఏం చేశారంటే మా పార్టీ వాళ్ళని 12 మంది గుర్తుకున్నారు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా అదే తవ్వల పోతే మరి ఆల్రెడీ కోర్టు కూడా చెల్లు అనిపిస్తుంది కదా. అదే మళ్ళీ మీరు చేసేది ఏంది? సేమ్ అదే దారిలో వెళ్తున్నారు వీళ్ళు కూడా. చెప్పాలంటే ఇప్పుడు అందులో తీసుకొని మన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్. అవును, ఏది గతంలో. అయితే వీళ్ళు ఏమన్నారంటే మా ఎమ్మెల్యేని తీసుకొని నువ్వు మంత్రి పదవి ఇచ్చినావు అని చెప్పేసి కొట్లాడారు. మరి ఇప్పుడు నువ్వు ఇచ్చే పదవులు ఏమంటారు? మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మరి అన్నప్పుడు అసలు చరిత్రలో రాష్ట్ర చరిత్రలో దాదాపుగా అధికార పార్టీకి పిఎస్సీ చైర్మన్ ఇవ్వటం అనేది లేదు, అసలు లేదు ఎక్కడ. మరి ఎలా ఇచ్చారు మీరు ఏంటి అనేది మీకే తెలియాలి. అంటే ఒకవేళ మీరు అతను అరికపూడి గాంధీని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి సంబంధించిన అనుకున్నా ఆ పార్టీ వాళ్ళు నామినేట్ చేసిన వ్యక్తికి కదా మీరు ఇవ్వాల్సింది. మీకు మీరే డెసిషన్ తీసుకొని ఇచ్చేస్తే ఇంకా పార్టీ ఎందుకు, వాళ్ళు ఎందుకు, ఉండే ఉపయోగం? వాళ్ళు అదే చెప్తారు, ఈయన కారు గుర్తు మీద గెలిచిండు అని చెప్పి. అదే, కానీ వాళ్ళు ప్రపోజల్ ఇవ్వాలి కదా, వాళ్ళు నామినేట్ చేయాలి కదా. మా పార్టీ నుంచి పలానా ఆయన్ని పిఎస్సీ చైర్మన్ గా మీరు ఎన్నుకోండి అని చెప్పి చెప్పాలి. చెప్పకుండా మీకు మీరు డెసిషన్ తీసుకొని ఇచ్చేయటం ఎంతవరకు కరెక్ట్, అసలు ఏంటి అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇక భారత్తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం. ఈ సంబంధాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. షేక్ హసీనా భారత్లో మౌనంగా ఉండాలి. ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ వెల్లడి. విద్యార్థులు ఇతర వర్గాలతో మహమ్మద్ యూనస్ భేటీ అని చెప్పేసి బంగ్లాదేశ్ వార్త. ఇంకోటి ఇక మరో చూస్తే ఇక్కడ బంగాళాఖాతంలో మరో వాయుగుండం, రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్, వాతావరణ కేంద్రం హెచ్చరిక. ఈ వర్షాలు వదిలేట్లేవు మనల్ని. ఇంకా పొంగులేటి ఏమంటారంటే చివరి బాధితుని వరకు సహాయం అందిస్తాం. మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు 5 లక్షలు, కూలిపోయిన దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్ళు, ప్రతి కుటుంబానికి 16,500 ఆర్థిక సహాయం. ముంపునకు గురైన ప్రతి ఎకరానికి 10,000 ఆర్థిక సాయం. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా రహదారుల మరమ్మతులు. డాక్యుమెంట్స్ కొట్టుకుపోయాయని ఆందోళన చెందొద్దు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్. రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి. భారీ వర్షాలు, వరదలపై ఉన్నత స్థాయి సమీక్ష. నిన్నటికి వాళ్ళకి వేయి తగ్గింది ఏంది? నిన్న 17,500 ఇస్తా అని చెప్పిన వీళ్ళు ఇవాళ 16,500కి వచ్చారు. సరే, ఇదైనా సరే ఇప్పటికీ దాదాపు వరద వచ్చి మనకి 10 రోజులు అయిపోతుంది. ఈ 10 రోజుల్లో మీరు ఇప్పటి వరకు ఎంతమందికి సహాయం చేశారు, ఎంతమందికి అందించారు?
ఇప్పటికీ వరదలోనే ఆహారం దొరక్క, లేకపోతే ఫుడ్ దొరక్క, లేకపోతే మంచినీళ్ళు దొరక్క ఇప్పటికీ చాలామంది వరదలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి కనిపించలేదు. ఇక మరో వార్త, కాంగ్రెస్ది అసమర్థ పాలన, సీఎం మంత్రులు ఢిల్లీకి గులాములుగా మారారు. రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వార్తల్లో నిలవాలని హైడ్రా పేరిట హడావిడి చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శ. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత బీజేపీ వాళ్ళు కనిపించారు, విమర్శించారు. విమర్శ వరకే వాళ్ళకి, ఇంకా అంతకుమించి వాళ్ళు బయటికి రారలేండి. భారత రాజ్యాంగంపై మోడీ దాడి చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత ప్రజల్లో బీజేపీపై ఓ క్లారిటీ వచ్చింది. తెలుగు భాష ముఖ్యం కాదంటే అక్కడి వారిని అవమానించినట్లే. భారత రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. టెక్సాస్లోని భారతీయ ఎన్ఆర్ఐలతో ప్రత్యేక సమావేశం అంటున్నారు. ఈ 2024 లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ మీద, అదేవిధంగా ప్రధాని మోడీ మీద భయం పోయిందని చెప్పేసి మన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసింది నిన్న. ఇది మన యుఎస్ టూర్లో ఉన్న రాహుల్ గాంధీ ఎన్ఆర్ఐలతో సమావేశం నిర్వహించి, భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఎవరు భయపడతలేరు, ఆ పార్టీ భారతదేశానికి ఏం చేసేటట్టు లేదు, ప్రజల్లో ఈ విషయాన్ని గమనిస్తున్నారని చెప్పేసి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. సో మొత్తంగా ఈ వ్యాఖ్యల మీద అంటే ఈ సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయింది నిజంగా. ఎందుకంటే ఆయన అక్కడ పోయి ఎన్ఆర్ఐలతోని మన భారతదేశ రాజకీయాల మీద విమర్శలు చేయడం అనేది అక్కడ ఉన్న ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళు స్వాగతించడం జరిగింది. ఇక మరో వార్త చూస్తే, యుద్ధం ఆఖరి దశకు చేరుకుంది. మొదటి రోజు 9వ రోజుకు మార్పు కనిపించింది. నీళ్లలోంచి దాదాపు బయటపడ్డాం. విజయవాడను పునర్నిర్మాణం చేస్తాం. బుడమేరుపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యమే వరద పాపం. 2.7 లక్షల మంది జనం వరద తాకిడికి గురయ్యారు. ప్రకాశం బ్యారేజ్ని దెబ్బతీయాలని చూశారు. బోట్ల ద్వారా వైసీపీ నేతలు కుట్రకు తెరతీశారు. చచ్చే వరకు ప్రజల కోసమే జీవిస్తాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. మంచిర్యాల, నస్పూర్, క్యాత్యంపల్లి మున్సిపల్ పరిధిలో వైద్య శిబిరాల ఏర్పాటు. లక్షెట్టిపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్రమ రిజిస్ట్రేషన్లు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కిన గత లక్షెట్టిపేట సబ్ రిజిస్టర్ నామకే వాస్తే ఐజీఆర్ఎస్ ఆదేశాలు. ట్రాన్స్ఫర్ వెళ్తూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన గత లక్షెట్టిపేట సబ్ రిజిస్టర్ మధుర టౌన్షిప్లో ప్లాట్లు కొన్నవారికి బిల్డింగ్ పర్మిషన్లు, కరెంట్ కనెక్షన్లు, ఇంటి నెంబర్లు, వాటర్ కనెక్షన్లు ఎవరిస్తారు? ఐజీఆర్ఎస్ మెమో G2/2019ని ఉల్లంఘించిన గత లక్షెట్పేట సబ్ రిజిస్టర్ అంకట్పల్లి లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 109, 138, 394, 395లో అక్రమ వెంచర్ డిటిసిపి అనుమతులు లేకుండా ప్లాట్ల అమ్మకాలు, తక్కువ ధరలకు ప్లాట్లు, విదేశాల టూర్లు, లక్కీ డ్రా ఆఫర్లతో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ అంటూ సామాన్య జనాలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వెంచర్ల యాజమాన్యం పట్టించుకొని డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓ అధికారులు నోటీసులకు పరిమితమైన గ్రామ పంచాయతీ కార్యదర్శులు అని చెప్పేసి చూడండిగా లక్షెట్టిపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయంట. ఈరోజు మధుర టౌన్షిప్ అని చెప్పేసి బ్రోచర్ చూడండి. స్పాట్ పేమెంట్ 5 grams గోల్డ్ అంట. మెగా కస్టమర్స్ బోనంజా, అసోసియేట్ ఆఫర్ మలేషియా ట్రిప్ అంట. ఒక్కసారి మీరు చూడండి, ఈ బుకింగ్ చేసుకుంటేనట గోల్డ్ కాయిన్లు ఇస్తారట, మలేషియా టూర్లు తీసుకుపోతారట. ఒక్కసారి వార్త చూసే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంగా మారడంతో అనతి కాలంలో రియల్ రంగం జోరందుకుంది. 3 వెంచర్లు, 60 ప్లాట్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇదే అక్రమంలో కొందరు అక్రమార్కులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా వ్యవసాయ భూములను కారు చౌకగా కొనుగోలు చేసి ప్లాట్లుగా ఏర్పాటు చేసి అమాయకుల జనానికి అంటగడుతున్నారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండే లక్షెట్టిపేటలో అక్రమ వెంచర్లకు అడ్డాగా మారింది. డిటిసిపి అనుమతులు లేకుండా ప్రజలను నమ్మబలికి ప్లాట్లు విక్రయిస్తున్నారు. గ్రామ శివారు వ్యవసాయ భూముల్లో అద్దురాలను ఏర్పాటు చేసి వెంచర్లుగా మారుస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా రంగురంగుల బ్రోచర్లను తయారు చేస్తూ ఎకరాల్లో కొనుగోలు చేసి గుంటల చొప్పులో విక్రయిస్తూ కోట్లు జోబులో వేసుకుంటున్నారు. అక్రమ వెంచర్ల యాజమాన్యాలకు అధికార రాజకీయ అండదండలు ఉన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి అనువుగాని భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్న కనీసం సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
గత 5 ఏళ్లుగా పదుల సంఖ్యలో అక్రమ వెంచర్లు గ్రామ శివారు వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేశారు. వచ్చినప్పటికీ తగ్గలేదు. నివాస యోగ్యానికి అనుకూలంగా లేని భూముల్లో సైతం వెంచర్లు ఏర్పాటు చేస్తూ కొందరు వ్యాపారులు అమాయక జనాన్ని మోసం చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది లక్షెట్టిపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతున్న అక్రమ నిర్మాణం గురించి. ఇక మీ సేవలు బేష్ రేకుర్తి ఐ హాస్పిటల్ విస్తరణకు ప్రణాళికలు రూపొందించండి. కేంద్ర ఆరోగ్య శాఖతో చర్చిస్తా. ఎంపీ లాడ్స్ నుంచి నిధులిస్తా. లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సేవలు అభినందించిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్. నూతనంగా నిర్మించిన అవుట్ పేషెంట్ బ్లాక్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. ఇక్కడ అవుట్ పేషెంట్ వార్డు ప్రారంభిస్తానికి వెళ్ళారంట బండి గారు. ఆయన ఒకసారి ఖమ్మం వచ్చినట్లేరు ఆయన కూడా ఇంతవరకు. అనుమతి లేకుండా సంగం డైరీ విస్తరణ పనులు ఆందోళన చెందుతున్న పరిసర ప్రాంత గ్రామ ప్రజలు. ప్రజావాణి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం. పర్యటనలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పణిగారియా ప్రజాభవన్లో ఆర్థిక సంఘం మీడియా సమావేశం. పాల్గొన్న రంగారెడ్డి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించబోతున్నారంట. ఇక పేదలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం. ముంపు సమస్య శాశ్వత పరిష్కారంకు కార్యాచరణ. స్వచ్ఛంద సేవా సంస్థలు స్పందించాలి. నిత్యావసరాలు పంపిణీ చేయాలని చెప్పి పాల్వంచలో భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సో ఇవి మనకి ఆదాబ్లో ఉన్న ప్రధాన వార్తా అంశాలు ఇవాళ. ఇక మనం